ఎన్ని డేస్ తర్వాత వస్తున్నాం రా అయ్యా కాలేజ్కి మళ్ళా? అయ్యా ఓకేరా. నమస్తే బాబాయ్, గుర్తుపడినావా? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళాలి ఇవాళ. నా కాలేజ్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year కావడానికి వస్తుంది. కానీ ఈరోజు ఎందుకు పోతున్నా అంటే సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఇవాళ. సర్టిఫికేట్స్ తెచ్చుకోక ఆల్మోస్ట్ 1 year అవుతుంది. వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు సర్టిఫికేట్స్ వద్దా అనేసి. సో తెచ్చేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి వెళ్తున్నా. సో ఇంకా అట్లానే ఏమంటారు, టైర్ చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నా ఇవాళ. టైర్ ఒక పని ఉంది, అట్లనే హ్యాండిల్ కొంచెం కోన్ సెట్ టైట్ అయింది అన్నారు. సాయికృష్ణ అదే అన్నాడు, నిఖిల్ అదే అన్నాడు. సో నాకేమనిపిస్తుంది అంటే అది టైర్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే టైర్ నాకు అసలు బాగాలేదు, ఫ్రంట్ టైర్ మొత్తం ఏంటంటే గ్రిప్ వెళ్ళిపోయింది, అయిపోయింది. సో దాని కూడా కొంచెం ఫాల్ట్ ఉండొచ్చు. టైర్ వేయించినాక చెక్ చేద్దాం అనేసి అనుకున్నాను నేను ఒకసారి. సో ఇప్పుడు టైర్ వేయించిన తర్వాత ఒకసారి ఇంకా అట్లనే హ్యాండిల్ టైట్ అనిపిస్తుంది అంటే సో అది కోన్ సెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. చూడాలి ఏమవుతుంది ఇక. సో మా ఫ్రెండ్ కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తుండే, వాడు వచ్చిండంట. ఇప్పుడు సీదా వాడి దగ్గర పోతే వాడు దొబ్బే అంటాడు. చూద్దాం. ఏడుండో ఈ మోహన్ బాబుడు. స్ట్రైట్గా ఉండదు మా కాలేజ్. ఈ ఫ్రేమ్ చూస్తే మనకు అనిపిస్తుందా ఇదేమో అందాల కాలేజ్? సిగ్గు శరం నీతి ఏమైనా ఉందా రా నీకు? ఎంతసేపు రా? వాడు దెంగేమంటాడు సీదా నాకు తెలిసి. మరి ఏ టైంకి వచ్చినామని చెప్పినా వాడు మార్నింగే ఇస్తాడని. నమస్తే బాబాయ్, గుర్తుపడినావా? ఎవరు? ఎన్ని డేస్ తర్వాత వస్తున్నాం రా అయ్యా కాలేజ్కి మళ్ళా? బ్లాగ్ తీసి పెట్టాలి. దాదా ఇట్లకెళ్తా.
పని అయిపోయింది. అప్పుడిప్పుడు 12కి వచ్చినాం మేము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇంతసేపు ఆపిండు. ఇవాళ ఫ్రెండ్ రేపించుకోనికి వెళ్దాం అనుకున్నాం కదా, అది క్యాన్సల్ అయింది. నిఖిల్ బ్రోకి వేరే వర్క్ ఉందంట. బ్రో తర్వాత వెళ్దామని చెప్పాను. సర్లే అనేసిన నేను కూడా. సో మళ్ళీ మనం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. సర్టిఫికేట్స్ ఇవ్వడానుకున్నానని ఇచ్చాడు, కానీ వెయిట్ చేయించుకొని మరీ ఇచ్చాడు. వచ్చినావా పాపం, వీడు ఆఫీస్ మధ్యలోకి వెళ్ళి వచ్చిండు. వాడు లంచ్ అని చెప్పి వచ్చిండు. వాడు ఇప్పుడు 3:30కి మళ్ళీ ఆఫీస్కి పోతుండు. ఆ చిన్న గ్యాప్ ఎందుకు వచ్చినవరా? అది మొత్తం క్లోజ్ చేసుకో. గాలి కావాలా? వీళ్ళు చేసే జాబ్ ఇదే. ఎవరైనా ఇట్లా కన్స్ట్రక్ట్ చేసే ఇండ్లకి ఏమంటారు దాన్ని? ఏ విండోస్ రా? ఎంత పెద్ద ప్రాసెస్. సో మాకు ఎవరిని ఏం తెలియదు. సో మాడు చేసే పని ఇది అన్నమాట. సో వీడు ఆ పని చేసుకుంటే ఈ బండి కొన్నాడు. ఎంత దీనికి 50,000 కట్టిండు డౌన్ పేమెంట్. మంత్లీ 6,300 కడుతుండు. అట్లా 36 మంత్స్ కట్టాలి వీడు. ఇంకా మొత్తం వీనికి ఆల్మోస్ట్ ఆ బండి వచ్చేసి 2,73,000 76,000 పడుతుంది వాడికి. అంతేనారా? గుడ్ బాయ్. ఎలక్ట్రా మోడల్ లేదురా? ఎలక్ట్రా అనేరా స్టాండర్డ్? ఎలక్ట్రా అంటారు కదా, స్టాండర్డ్ ఏమో. పాత బండి అంటే గుర్తుపడుతుంది ఎలక్ట్రా అయింది, స్టాండర్డ్ అయిందని. ఇప్పుడు అన్ని బండి అట్లనే చేసేసాను కదా. చలో డన్, బాయ్. ఫోన్ చేయి. మన ఫ్రంట్ టైర్ దీనికి గ్రిప్పే లేదు, క్రాక్స్ వచ్చినాయి ఇట్లా. యాక్చువల్లీ వాళ్ళ టైర్ వేయించుకుందామనే పోయినాం, కానీ అట్లా అయిపోయింది, క్యాన్సర్ అయిపోయింది. డన్, బాయ్ రా. కాల్ చేయి. ఈ బంప్స్ వల్ల చాలా ప్రభావం.
ఓ అటు పడగలను ఊరా చాలా గ్యాప్ ఉంది అక్కడ. యా ఓకేరా ఆ కళ్ళజల్లి పెట్టుకొని అడుగుతున్నా ఇంకా. సో గైస్ ఈ వరల్డ్కి ఇంతే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అట్లని కాదు, చలో ఈ వాళ్ళకి వ్లాగ్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.